హాయ్, ఐఎమ్ హరిత. వెల్కమ్ టు చిన్న జ్ఞాపకం. ఈరోజు మనకి ఒకళ్ళు వాళ్ళ లవ్ స్టోరీ షేర్ చేసుకున్నారు. ఏం షేర్ చేశారో చూద్దాం. ఈరోజు ఆదిత్య నుంచి వాళ్ళ లవ్ స్టోరీ వచ్చింది, చూసేద్దాం. హాయ్ హరిత. హాయ్ ఆదిత్య. ఈరోజు నా లవ్ స్టోరీ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు నేను చాలా సైలెంట్గా ఉండేవాడిని. నాకు బాగా బుక్స్ చదవడం అంటే ఇష్టం. ఎప్పుడు లైబ్రరీలోనే ఉండేవాడిని. ఒకరోజు లైబ్రరీలో ఒక అమ్మాయిని చూడగానే నాకెందుకో నచ్చింది. తర్వాత తెలిసింది తను మా కాలేజే, ఫస్ట్ ఇయర్ చదువుతుంది అని. తను చాలా ఎక్కువగా మాట్లాడుతుంది, చాలా బాగుంటుంది, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. అది ఎందుకో నాకు నచ్చింది. తన పేరు అంజలి. ఒకసారి బై మిస్టేక్గా బుక్స్ తెచ్చి నా టేబుల్ మీద పెట్టింది. మేము అప్పుడే లైబ్రరీలో ఫస్ట్ టైం మీట్ అయ్యాం. అప్పుడే మాకు మాటలు స్టార్ట్ అయ్యాయి. ఒకరోజు కాఫీ వరకు వెళ్ళాం. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో తను లైబ్రరీకి రావడం మానేసింది. అప్పుడు నేను చాలా కంగారు పడ్డాను, కానీ తను రాలేదు. నేనేమైనా మిస్టేక్ చేశానా అనే ఆలోచనలో ఉండిపోయా. ఎంతమందిని అడిగినా నాకు తెలియదు అన్నారు. నేను మోసపోయా అనుకున్నా. నేను అలా ఆలోచనలో ఉండగానే తన ఫ్రెండ్ కనిపించింది. అడిగా, ఒక్కసారి లైబ్రరీకి వెళ్ళు అని చెప్పింది. నేను వెళ్ళి చూసా. అక్కడ అంజలి నాకు ప్రపోజ్ చేసింది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నాకు బాగా నచ్చింది ఆ రోజు. ఇప్పుడు తను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. నేను జాబ్ చేస్తున్నా. తన స్టడీ అయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. ఆదిత్య, మీ లవ్ స్టోరీ చాలా బాగుంది. మీ స్టడీ అయిన తర్వాత మీరు హ్యాపీగా అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ స్టోరీని కూడా మాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఒక చిన్న జ్ఞాపకం @gmail.comకి మెసేజ్ చేయండి, లేదా ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్కి మీ స్టోరీని మెసేజ్ రూపంలో పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.